అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూసినట్టయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆమేన్. సాధారణంగా మానవులైన మనం అందరం కూడా ధనం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అని అనుకుంటామండి. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ధనము సమస్తమైన కీడులకు మూలము. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడే ఉండును, నీ ధనం ఎక్కడుండునో నీ ప్రాణము అక్కడే ఉండును. బైబిల్ లేఖనం సెలవిస్తుందండి. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అననీయ సఫీరా అనే ఇద్దరు వ్యక్తులు తన పొలాన్ని అమ్మి దేవునికి కానుకగా ఇద్దామని అమ్మిన ధనంలో కొంత దాచుకొని మిగతా కొంత తీసుకెళ్ళి కానుకగా అర్పించినప్పుడు, ఇంతకే నీ పొలాన్ని అమ్మివేశారా అని అక్కడ దైవజనుడు అడిగినప్పుడు, ఇంతకే అమ్మివేశామని వారు అక్కడ అబద్ధం ఆడినట్టుగా మనం చూస్తుంది. అబద్ధం కారణంగా వారు తమ ప్రాణాలను కోల్పోయినట్టుగా మనం చూస్తున్నామండి. రెండవదిగా, యేసుప్రభు వారిని 30 వెండి నాణాలకు అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా చివరికి ఉరి వేసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలం.